తక్కువ సీట్లు తీసుకున్నాడండి. ఇతను 21 సీట్లు తీసుకోవడం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నామండి. ఈ పొత్తు భాగంలో ఇంచుమించు 30 సీట్లను తీసుకోవాలా, కానీ తక్కువ తీసుకుంటే 21 కూడా రావడం చాలా అదృష్టం అండి. కానీ పిఠాపురం కాన్స్టిట్యున్సీ మాత్రం ఒక సింగపూర్లో తయారు చేస్తారని మాకు నమ్మకం ఉందండి. పవన్ కళ్యాణ్ గారు మాత్రం పిఠాపురం కాన్స్టిట్యున్సీని ఒక సింగపూర్లాగా తయారు చేస్తారు. ఎప్పుడు కూడా ఆయన ఒకవేళ ఇక్కడ పిఠాపురాన్ని పోటీ చేయనని వెళ్ళిపోతే తప్ప, కానీ ఎప్పుడు కూడా పిఠాపురాన్ని మాత్రం ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా ఆయన్ని ఎప్పుడూ కూడా ఇంకా వదలరండి. ఆయన నిజాయితీ అటువంటిదండి. ప్రజాసేవ అంటే ఇలా ఉంటుందని చేసి చూపించాడండి. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇక్కడ నేను ఇక పోటీ చేయను, నాకు ఇక్కడ సరిపోతుందని వరకు ఇంచుమించు 4-5 టన్నులు ఆయన ఇక్కడే ఉంటాడండి. ఆయన మెజార్టీ మాత్రం ఇక్కడ మాకు తక్కువండి, మా లెక్కలో మాత్రం తక్కువే. పక్కన 19 నానాజీ వచ్చేసారండి. మన పల్లా శ్రీనివాసు 90,000 ఇస్తాడండి, కానీ మాకు సిగ్గేస్తుందండి.